హాయ్ గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ మాత్రం మొత్తం బోరింగ్గా ఉంది. లైవ్ మరి ఎపిసోడ్ కంప్లీట్ బోరింగ్గా ఉంది. అంతా చాలా సైలెంట్గా జరిగింది. ఏం టాస్క్ జరగలేదు. లాస్ట్ 10 మినిట్స్ ఒక టాస్క్ పెట్టారు, కాలమానం అని ఒక చక్రం అని. అది చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రియా అండ్ తనుజ గారిని మన సంచాలకులుగా పెట్టారు. మిగతా అందరూ నెక్స్ట్ లెవెల్ ఆడారు. హరీష్ గారు, సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆడారు. ఒక్కొక్కరు టాస్క్ వాళ్ళు నిజంగా ప్రాణం పెట్టారు అనిపించింది. వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ కానీ అంతా బాగుంది. సుమన్ శెట్టి గారిని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు, మస్తు చాలా బాగా ఆడారు. ఆ టాస్క్ మాత్రం చాలా బాగా అనిపించింది. మిగతా అంతా ఏం నచ్చలేదు. సో టాస్క్లో హరీష్ గారు, సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ గారు బాగా ఆడారు. కళ్యాణ్ 2 చేతులు పెట్టారని తనుజ కళ్యాణ్ గారి రిమూవ్ చేసింది. అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది. నిన్న ఒక లీక్ వచ్చింది 3 బాయిల్డ్ ఎగ్స్ గురించి. ప్రియా గారు, శ్రీజ గారు తిన్నారని. మరి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఏం రాలేదు. మరి అది రాంగ్ లీక, ఎందుకో మరి అలా వచ్చిందో తెలియలేదు. ఈరోజు ఎపిసోడ్లో మొత్తం అది రాలేదు. ఓన్లీ ఈరోజు ఒకటే టాస్క్ అయింది. రెండో టాస్క్ టెలిఫోన్ బూత్కి సంబంధించిన టాస్క్ జరిగిందట. ఆ టాస్క్లో ఎవరు గెలిచారట? ఫస్ట్ టాస్క్ ఇప్పుడు జరిగిన కాలచక్రం టాస్క్లో ఓనర్స్ గెలిచారట. సో ఓనర్స్కి నిద్రపోయేందుకు అవకాశం ఇచ్చారట బిగ్ బాస్. అండ్ టెనెంట్స్కి పనిష్మెంట్గా నిద్ర పోకుండా చేశారట. ఇది ఈరోజు జరిగిన 2 టాస్కులు. ఈ టాస్క్ ఈరోజు పూర్తిగా లేదు, రేపు వాడుతుంది, లైవ్లో మాత్రం కంప్లీట్గా చూపించారు ఈ టాస్క్. నామినేషన్స్ అయిపోయినాక తర్వాత 2 రోజులది ఒకటే రోజు ఈరోజు చూపించారు. 2 రోజులది ఒకటే సాంగ్ వేశారు, గుడ్ మార్నింగ్ అనే సాంగ్. తర్వాత మిగతా ఏమీ లేదు. అండ్ మన క్యాప్టెన్ సంజన గారు సుమన్ శెట్టి గారిని స్వీపింగ్ అని తను హరీష్ గారు బిగ్ బాస్ ఇచ్చింది కాబట్టి బిగ్ బాస్ రూల్ని మార్చే అర్హత హక్కు ఎవరికి లేదని చెప్పారు. సో సుమన్ శెట్టి గారు స్వీపింగ్ కంటిన్యూ చేశారు. దాని తర్వాత మన తనుజ గారు వచ్చి హరీష్ గారిని భోజనం చేయడానికి రిక్వెస్ట్ చేసి హరీష్ గారు తినడానికి ఒప్పుకున్నాడు. సో ఈ విషయంలో తనుజ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫన్ టాస్క్లు చాలా జరిగాయి. మిగతా వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు, కానీ ఎలాంటి ఫిజికల్ టాస్క్లు జరగలేదు. సో ఈ విషయంలో చాలామందికి బోర్ ఫీల్ అయ్యారు. ఈరోజు టాస్క్లో శ్రీజ ఆడింది, కానీ ప్రియా లేదు. ప్రియా కేవలం సంచలనంగా ఉంది. ప్రియ మరి ఆడాల్సింది, ఎందుకంటే తన నామినేషన్ ఉంది కాబట్టి. శ్రీజ కేవలం శ్రీజనే ఆడింది. మిగతా అందరూ ఆడారు, కళ్యాణాలు అందరూ ఆడారు. మిస్సెస్ ప్రభావతి ఆ ఎక్స్ట్రాస్ కంటే సీజన్ 5లో సీజన్ 8లో జరిగిన ఎక్స్ట్రాస్ మళ్ళీ పెడతా అని చెప్పారు. లీక్స్ వచ్చాయి, కానీ ఈరోజు మాత్రం ఎపిసోడ్లో ఆ ఎక్స్ట్రాస్కి ఏం చూపించలేదు, మామూలుగానే జరిగింది. మరి రేపు పెడతారో ఏమో చూడాలి. అంటే ఇది లైవ్లో వచ్చింది. గోంగూర పచ్చడి చేసుకున్నారు సుమన్ గారు, హరీష్ గారు. దేని గురించి మాట్లాడుకున్నాం, గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకని హౌస్ మేట్స్ అందరూ కలిసి గోంగూర పచ్చడి చేసుకోవడం అంటే గోంగూర పికిల్ మన డైలీ చేసుకుని రోటి పచ్చడి చేసుకున్నారు. సో ఈ రోజు నుంచి ఫిజికల్ టాస్క్లు స్టార్ట్ అయినాయి. ఈరోజు ఒకటే చూపించాలి, కానీ మనకు ఆల్రెడీ రెండు ఫిజికల్ టాస్క్లు కంప్లీట్గా తెలిసింది. ఒక దాంట్లో ఓనర్స్ గెలిచారు, ఒక దాంట్లో ఏంటి రిజల్ట్ ఏం రాలేదు. దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కూడా పెట్టారని తెలుస్తుంది. అది రేపు వస్తుంది. మరి ఎవరు క్యాప్టెన్ ఇంతవరకు తెలియదు. తనుజ గారు ఇప్పటివరకు ఎలాంటి ఫిజికల్ టాస్క్ కాలేదు. ఈరోజు కూడా తన సంచలనగానే ఉంది. ఎందుకంటే తనకి చాలామంది తన ఎక్స్పెక్టేషన్ దాని నుంచి వెళ్ళి, ఎందుకంటే తను ఈరోజు ఎట్లయినా ఒక టాస్క్ ఆడాల్సింది. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఈరోజు టాస్క్లో కూడా ఆడలేదు. తన టాస్క్ ఆడితే తన పొటెన్షియాలిటీ, తన యొక్క ఎఫిషియన్సీ, తన ప్రతిభ అందరికీ తెలిసేది. తను ఎందుకు ఈరోజు సంచలనగానే ఉన్నారు. ప్రియా కూడా సంచలనగానే ఉన్నారు. మిగతా కొంతమంది ఆడలేదు. టాస్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడారు వాళ్ళందరూ. ఇంకా 2-3 టాస్కులు ఉన్నాయి ఈ వారంలోనే. సో టాస్క్ ఓనర్స్ విన్నర్ అయ్యారు. టెనెంట్స్ గెలవలేదు కాబట్టి డెఫినెట్గా ఓనర్స్కి మళ్ళీ ఇది కొంచెం నెగిటివ్ అయ్యేటట్టు ఉన్నది. టెనెంట్స్కి ఇది కొంచెం పాజిటివ్ అయ్యేటట్టు ఉన్నది. బిగ్ బాస్ కావాలని ఇలా ప్లాన్ చేస్తాడేమో తెలియదు, కానీ ఎందుకంటే ఓనర్స్ టీంలో అంటే కాంగ్రెస్ దాంట్లో కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. కళ్యాణ్, డిమాండ్ ప్రవణ్ ఇట్లాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఈజీగా గెలిచారు ఈ టాస్క్ను. అండ్ మన టెనెంట్స్లో లేరు కాబట్టి వాళ్ళు కొంచెం గెలవలేకపోయారు. సో మరి ఇది ఎలా అవుతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే ఓనర్స్ ఒక టాస్క్ గెలిచారు. అండ్ కమింగ్ టు ఓటింగ్స్, సుమన్ శెట్టి గారు నెంబర్ 1లోకి దూసుకెళ్తున్నారు ఓటింగ్స్లో. మరి అది ఫేక్ కంప్యూటర్ ద్వారా అంటే నాకు తెలిసి అయితే జెన్యున్గానే పడుతుంది అనుకుంటాను. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి సినిమా అభిమానులు చాలామంది ఉన్నారు. సినిమాల్లో ఆయనని చాలా ఇష్టపడ్డవారు. అతను మాట్లాడతాడు విధానం, అతనికి తేజ గారు ఇచ్చే సపోర్ట్ కానీ అతని గ్రాటిట్యూడ్ వీడియోలు చాలా తిరుగుతున్నాయి. సో సుమన్ శెట్టి గారికి అయితే నిజంగానే జెన్యున్గానే ఓటింగ్ పడుతుందని అనుకుంటున్నాను. తర్వాత భరణి గారికి చాలా ఓట్లు పడుతున్నాయి. తనుజ ఫ్యాన్స్ భరణి గారికి వేస్తున్నారని అనుకుంటున్నారు. సో భరణి గారికి అండ్ మన సుమన్ శెట్టి గారికి పోటాపోటీగా ఓటింగ్ జరుగుతాయి. మిగతా తర్వాత అందరూ నెక్స్ట్ ప్లేస్లలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే భరణి అండ్ సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు ఓటింగ్లో.
ప్రస్తుతానికి అయితే ఈ కాలచక్రం ఈ వీల్ టాస్క్ ఒకటి జరిగింది. దాని తర్వాత టెలిఫోన్ బూత్ టాస్క్ ఇంకొకటి జరిగింది. కాలచక్రం టాస్క్లో ఓనర్స్ గెలిచారు, ఇంకా కామనర్స్ గెలిచారు. అండ్ టెలిఫోన్ బూత్ టాస్క్లో ఎవరు గెలవలేదు, అది రిజల్ట్ రాలేదు, టై అయిందని తెలిసింది. దాని తర్వాత ఇంకొక క్యాప్టెన్ సార్ కంటెండర్ టాస్క్ పెడతారు, దానిలో ఎవరు గెలిచే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఇది ఈ రోజు యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.